ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. తెలంగాణలో సాదా బైనామాలకు లైన్ క్లియర్ అయింది. కొన్నేళ్లుగా సాదా బైనామాలపై స్టే విధించింది హైకోర్టు. ఇప్పటికీ 9.5 లక్షల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. నిన్న సాదా బైనామాలపై స్టే ఎత్తివేసింది హైకోర్టు. 2020 నవంబర్ 10 వరకు ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపరచకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. త్వరలోనే 4 లక్షల సాదా బైనామాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక తెలంగాణలో సాదా బైనామాలకు లైన్ క్లియర్ అయింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుధీర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సుధీర్, తెలంగాణలో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సాదా బైనామాలకు సంబంధించి లైన్ క్లియర్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. నిన్న హైకోర్టు ఈ విషయానికి సంబంధించి గడిచిన కొన్ని సంవత్సరాలుగా కూడా సాదా బైనామాల అంశం కోర్టు స్టే విధించింది. అయితే 2020 నవంబర్ 10 వరకు కూడా గత ప్రభుత్వం అప్లికేషన్లను ఆన్లైన్ లో స్వీకరించడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా సాదా బైనామాల సమస్య పరిష్కారం కాకుండా ఉండడంతో గత ప్రభుత్వం దాన్ని పరిష్కరించాలని చెప్పేసి భావించింది. కానీ ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని పొందుపరచకపోవడంతో ఈ అంశం మళ్ళీ కోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద మళ్ళీ కోర్టును ఆశ్రయించడంతో నిన్న కోర్టు సాదా బైనామాల అంశాన్ని స్టే వెకెట్ చేసినట్టుగా కూడా తెలిసింది. కాసేపటి క్రితమే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలోనే 4 లక్షల సాదా బైనామాల దరఖాస్తులను క్లియర్ చేస్తామని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణలోని పలు మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరిగింది. రెవెన్యూ సదస్సులు నిర్వహించిన సందర్భంగా సాదా బైనామాల అంశం పెద్ద ఎత్తున ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీన్ని వెంటనే సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆర్ఓఆర్ చట్టంలో దీన్ని సాదా బైనామాలకు సంబంధించిన అంశాన్ని కూడా ఇందులో చేర్చడంతో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం హైకోర్టు ఈ విషయానికి సంబంధించి స్టే వెకెట్ చేసింది. కాబట్టి త్వరలో 4 లక్షల దరఖాస్తులకు మోక్షం లభించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అదేవిధంగా రెవెన్యూ అధికారులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రియా, రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.